హలో, హాయ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద రిహాబ్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? పొద్దున లేస్తే దమ్ము అవుతుంది, దమ్ము లేస్తే లైఫ్ అవుతుంది. ఓకే, దమ్ము ఎట్లా ఆపాలనేది అసలు అర్థమే కావట్లేదు సార్. ఓకే, అందుకనే మేము ఈ రీహాబ్కి వచ్చినాం. సిగరెట్ బంద్ చేసేటట్టు చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను సిగరెట్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మార్నింగ్ లేసే సార్లో సిగరెట్ గుట్టబుద్ది అవుతుంది సార్. ఇప్పుడే లేచినా అనుకోండి సార్, దొడ్డికి రాదు సార్ నాకు. వాట్? అర్జెంటుగా బాత్రూమ్ వస్తుండే సార్, అది కూర్చున్నా రావట్లేదు సార్ బయటికి. అది ఎంత ట్రై చేసిన రావట్లేదు. ఒక సిగరెట్ మిగిలిపోయింది సార్, అది కొట్టే కానీ సార్ దొడ్డి. చాయ్ తాగేటప్పుడు సిగరెట్ తాగితే చాయ్ సిప్ ఒక సిగరెట్ దాం, వాట్ అ ఫీల్ సార్. చాయ్ సిగరెట్ తాగేటప్పుడు ఇచ్చే నష ఉంటుంది చూసిరా, పిల్లలు లిప్ కిస్ ఇచ్చినా కూడా రాదు. వాట్? సమ్ టైమ్స్ ఉంటాయి సార్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో రిలేటివ్స్ వస్తారు, ఇప్పుడు బాగా కొట్టబుద్ధి అవుతుంది సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు పేపర్ మీద ఇట్లా మంట పెట్టి వత్త లేకపోతే నేను చైన్ స్మోకర్ అయ్యేటోనే కాదు సార్. నేను చాలా మంచోను సార్. నేను రోడ్డు మీద కాల్ చేసిన సిగరెట్ దొరికేవి సార్, అవి తీసుకొని ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మైండ్ ఉందారా నీకు? ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉంటారు, వాళ్ళకి అమ్మాయి అబ్బాయి విడలేని తనం ఉంటుంది కదా. నాకు నేను సిగరెట్ ఒక విడలేని బంధం సార్. సిగరెట్కి మనిషికి ఉన్న రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్, నాట్ లైక్ ఫిష్ అండ్ వాటర్. నా లైఫ్లో అసలు నాకేం ప్రాబ్లమ్స్ లేవు సార్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఐ కెనాట్ కంట్రోల్ సార్. ఆ హెచ్ఆర్ గాడు, అమ్మ నువ్వు పుట్టివాడి వేస్ట్, నువ్వు బర్రె బతుకు, నువ్వు పెండ తిను పియ్యి తిని అంటాడు సార్. వాడు ఇచ్చే బోర్డు 25,000 కోసం. సో ఆ బూతులు పడేటప్పుడు స్ట్రెస్ అవుతుంది సార్, విపరీతంగా స్ట్రెస్ అవుతుంది సార్. అప్పుడు ఒక దమ్ము కొట్టాలి సార్. ప్రతిసారి స్ట్రెస్ అయినప్పుడు సిగరెట్ తాగుతూ కూర్చుంటా సార్. సిస్టమ్ కూడా కూర్చుంటా, అమ్మ కొంచెం రిలాక్స్ అవుతా, మెయిల్స్ ఓపెన్ చేస్తా. ఇంకా మెయిల్స్ స్క్రోల్ చేసిన కొద్దికి తలనొప్పి మీద తలనొప్పి. ఆ ఫుల్ స్టాక్స్ అని ఏమేమో ఫైల్స్, ఏమేమో ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసినప్పుడు అలా స్ట్రెస్ అవుతుంది సార్, విపరీతంగా స్ట్రెస్ అవుతుంది సార్. అప్పుడు వెంటనే సార్ నేను వాష్రూమ్ అని చెప్పి మళ్ళీ పోయి దమ్ము కొడుతుంది సార్. రే మెయిల్స్ ఏం చేసినారా? మెయిల్స్ చూస్తే కూడా నీకు స్ట్రెస్ అవుతుందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నారా? జాబ్ చేయదనుకున్నావారా నువ్వు? ఆల్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ గ్యాదర్ మీటింగ్ అంటారు సార్. ఇక పీపీటీ పెడతారు, అంత పెడతారు. పీపీటీ చెప్పిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్. ఇక మమ్మల్ని అడుగుతారు సార్ క్వశ్చన్స్, ఏదో మేమేమైనా చేసి చేయాలన్నారు. ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే బల్బ్ వెలుగుతుంది సార్. బల్బ్ వల్ల కరెంట్ ఎందుకు వచ్చింది? కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది? మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని? నువ్వెలా చేస్తావు ఈ ప్రాజెక్ట్ని? నువ్వు బాస్వి, నువ్వెలా ట్రీట్ చేస్తావు నీ టీంని? వీటికి విపరీతంగా స్ట్రెస్ అవుతుంది సార్. అర్జెంట్గా 4 కొట్టాలి సార్ సిగరెట్, లేకపోతే చచ్చిపోతా సార్. రేది బేసిక్ క్వశ్చన్ అండ్ రీజనింగ్ రా, ప్రతి కంపెనీ అడుగుతుందిరా క్వశ్చన్స్. అవి కూడా చెప్పలేక స్ట్రెస్ అవుతుందారా? నేను మాట్లాడుతుంటే నేను వల్ల కావట్లేదు సార్. ఒక సిగరెట్, ఒక చాయ్ బ్రేక్ సార్. సార్ ఒక్క సిగరెట్ కొట్టి సార్, సార్ ప్లీజ్ సార్. ఇక లంచ్కి పోతా సార్. అమ్మయ్య, ఫైనల్గా లంచ్ చేస్తావు. మరి లంచ్కి పోయినప్పుడు సిగరెట్ కొట్టాలి సార్, లేకపోతే లంచ్ ఎక్కదు మళ్ళా. ఏంద్రా నువ్వు ఊకొండి సార్. అప్పుడు చుట్ట కొట్టకపోతే లంచ్ ఎట్లా ఎక్కుతుంది అనుకున్నారు? యూర్ నాట్ నార్మల్, దిస్ ఈస్ బియాండ్ నార్మల్, అబ్ నార్మల్ ఇది. ఇక ఆఫీస్ హెక్టిక్ లైఫ్ స్టైల్ అయిపోయిన తర్వాత ఇక వచ్చే దారిలో మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు బజ్జీల షాప్ కాడ, చాయ్ షాప్ కాడ ఓ కాడ ఆగి నాట్ అగైన్ చాయ్ సిగరెట్ డే ఎండ్. మళ్ళీ నైట్ దొడ్డికి వస్తా సార్. ఇక అప్పుడు ఖచ్చితంగా సిగరెట్ ఒకటి పెట్టుకోపోతా సార్ లోపలికి. నేను మెల్లగా వాళ్ళు ఉన్నప్పుడు ఒకటి కొడతా, దుడ్డు కనబడుతుంది. దొడ్డికి కూడా సిగరెట్ కావాల్సి వస్తుంది సార్. అప్పుడప్పుడు స్ట్రెస్ అయిపోతుంది సార్. ఇక మా అమ్మ దగ్గరికి పోయి, అమ్మ ఒంటరిగా అనిపిస్తుంది ఏదైనా మాట్లాడేవి అంటే, ఇందుకేరా పెళ్లి చేసుకో అంటే విపరీతంగా నువ్వు పెళ్లి చేసుకో, నీకెవరు వద్దు, నీకెవరు నచ్చరు. అప్పుడు విపరీతంగా స్ట్రెస్ అవుతుంది సార్. ఇప్పుడు 2 గోల్డ్ అడ్వాన్స్లు కొడితే కానీ నా 3 సెట్ కాదు సార్. కొంచెం అప్పుడప్పుడు టైట్ అయినప్పుడు మా నాన్నగా దగ్గరికి పోయి, నాన్న కొంచెం పైసలు, నాన్న ఒక 10-20 రూపాయలు అంటే ఎందుకు అంటాడు. అప్పుడు మళ్ళీ స్ట్రెస్ అవుతుంది సార్. అప్పుడు ఘోరంగా స్ట్రెస్ అవుతుంది సార్. నువ్వు నీ జాబ్ పైసలు నువ్వే మింగి తింటున్నావు, మొత్తం నువ్వే దొబ్బి తింటున్నావు, నావి కూడా దొబ్బి తిను, నన్నే తిను, నా బట్టలు దించుకో, నా రక్తం తాగు, నువ్వు నా సంపాదన మొత్తం ఊడువు అంటాడు. 20 రూపాయలు అడిగినా సార్ ఒక సిగరెట్ కోసం, దానికి ఎందుకు సార్ ఇంత స్ట్రెస్ పెడతారు? అప్పుడు విపరీతంగా స్ట్రెస్ అప్పుడు ఒక సిగరెట్ కొడతారు సార్. నా బాధ ఎవరికి చెప్పుకున్నా అర్థం కాదు సార్. ఒక సిగరెట్ ఈజ్ ఆల్ నా మూడ్ని సెట్ చేస్తుంది సార్. ఎప్పుడైనా ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు సార్, బ్యాటింగ్ అప్పుడు కూడా ట్రై చేస్తా సార్. విపరీతంగా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది సార్. ఫ్రిక్షన్ పీక్ ఆఫ్ టైంలో రాదు. అప్పుడు సిగరెట్ తాగితే పడుతుంది సార్.
ఈ పేషెంట్ ప్రాబ్లమ్స్ విని నాకు నిజంగా సిగరెట్ కొట్టాలనిపిస్తుంది. ఐ జస్ట్ డోంట్ వాంట్ హిమ్ ఎనీమోర్. తీసుకెళ్ళండి. సారీ సార్.